థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం తప్ప? థ్యాంక్ యూ జీసస్ అన్నందుకు కూడా హిందూస్ కొంతమంది ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం జరిగింది. అది పక్కకు పెడితే ఈ రోజు మళ్ళీ 2-3 రోజుల నుంచి ఇంకేం జరుగుతుందో చూడండి. నాకు నాకు దేవుడి మీద నమ్మకం లేదండి. గారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండెగా నడిపిస్తాడు అని చెప్పాడు. ఇలా అయినంటే కోపం వచ్చింది, నేనే నడిపించేదని. ఏమన్నాడు ఆయన? నాకు దేవుడి మీద అంత నమ్మకం లేదు, మా నాన్న వెనుక ఉండి నడిపిస్తున్నాడు అని అంటే, నా కష్టం వెనుక దేవుడు ఉన్నాడా? నా కష్టానికి ఫలితం దేవుడు ఇస్తున్నాడా? నేను కష్టపడితేనే కదా నాకు ఫలితం దక్కుతుంది అని అతను ఒక మాట ఏమన్నాడంటే, దేవునిపై నాకు నమ్మకం లేదు అని అన్నాడు. దేవునిపై నమ్మకం లేదు కానీ ప్రజలను నమ్మించడానికి రామాయణంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని రామాయణం గురించి అద్భుతంగా ఒక సినిమా తీయడం మొదలుపెట్టిండు. ఎన్నో కష్టాలు పడుతూ, ఎంతో మంది పాత్రలు పోషిస్తూ. ఎందుకు తీస్తున్నాడు ఆయన? రామాయణంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని ఎందుకు ఒక సినిమాగా తీయాలనుకుంటున్నాడు ఆయన? సినిమా ద్వారా ప్రజలకు ఏం చూపించాలని అసలు మీకు అది తెలుసా? అంటే దేవుని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని మీరు ఎట్లా అనుకుంటున్నాడు? అనేకమైనటువంటి సినిమాలు చూపించిండు. అందులో మంచి ఉంటది, చెడు ఉంటది. ప్రజలు ఎవ్వరు కూడా పిచ్చోళ్ళు కదా. ప్రజలకు ఏది నచ్చుదో అది తీసుకుంటారు, ఏది చెడు అయితే దాన్ని వ్యర్థంగా వదిలేస్తారు కదా. ఆయన జస్ట్ ఏమన్నాడు? నాకు దేవుడి పైన నమ్మకం లేదన్నాడు. దానికి ఇంతగానం ట్రోల్స్ ఎందుకు? కానీ ఆయన సినిమా రంగంలో ఆయన తీస్తున్నటువంటి